Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 వెల్కమ్ టు థింక్ అగైన్. నా పేరు లుంబిని. ఒకప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి, డెవలప్మెంట్ గురించి, విమెన్ రైట్స్ గురించి పోరాడేవాళ్ళు. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ ఏజ్లో, ఈ 21st సెంచరీలో మాట్లాడుకోవాల్సింది అండ్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది విమెన్ వెల్నెస్ గురించి, అది కూడా విమెన్స్ మెంటల్ వెల్నెస్ గురించి కదా, డోంట్ యూ థింక్? సో ఈ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. మనతో ఇవాళ జాయిన్ అవబోతున్నారు డాక్టర్ అంజనా గారు, మెంటల్ వెల్నెస్ కోచ్. లెట్స్ వెల్కమ్ హర్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? Hi, I'm great. How are you? ఐ ఎమ్ గ్రేట్ టు, హ్యాపీ టు సీ యూ. ఇన్ఫ్యాక్ట్ ఆ విమెన్ వైబ్స్ ఉంటాయి కదా, ఐ ఎమ్ లైక్ సో మచ్ కనెక్టెడ్ టు దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇష్యూ గురించి మాట్లాడాలి అంటే, విమెన్ అన్నప్పుడే మల్టిపుల్ ఇష్యూస్ మన మైండ్లో వస్తూ ఉంటాయి, మీకు కూడా అలాగే వచ్చి ఉంటాయి. Yeah. సో ఇప్పుడు కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ విమెన్ది ఎలా ఉంది అంటే, కెరియర్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకోవాలి, ఇంకా వాళ్ళకి ఏదైనా కాలింగ్ ఉందా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. విమెన్ మైండే ఒక ఓషన్ లాగా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి కదా. సో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలంటారు? So, yeah, as you said, women are like ocean. They have so many multiple things. True. సో మనకి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మనం అని అనుకున్నప్పుడు, సో మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్సో వి నీడ్. లైక్ ఫర్ అబౌట్ ద కెరియర్ కావాల్సిన థింగ్స్ ఏంటి, వాటికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ సచ్ యాస్, అవన్నీ ఒక సపరేట్ లిస్ట్ అండ్ దట్స్ అ సపరేట్ థింగ్. బట్ మనకు కూడా అందరిలాగే 24 hours ఓన్లీ వి గాట్. సో ఐ ఫీల్ విమెన్ షుడ్ బి మోర్ categorizing and strategizing their time. సో వాళ్ళు ఎంత లైక్ ఎక్కడి వరకు ఎదగాలనుకుంటున్నారో, ఎంత ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ దే స్ట్రాటజైజ్ దేర్ టైం. సో దట్స్ వాట్ ఐ సే. బట్ ఎలా టైం నిజంగానే యూస్ చేసుకుంటారు. అంటే అన్నిట్లో చేయాలి, అన్ని మనమే చేయాలి, అన్ని మనమే సొంతంగా చేయాలి అన్న ఆ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎక్కువైపోయింది కదా. అంటే ఇట్స్ నాట్, అది రాంగ్ అని కాదు, కానీ దాన్ని మనము ఎక్కువగా ప్రెషర్గా తీసేసుకొని మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఎ టైం చేయాలి అనుకోవడం అనేది ఎట్లా ఉంటుంది అంటారు అసలు? దట్స్ వాట్ వీ కాల్ లైక్ హైపర్ ఇండిపెండెన్స్ అనమాట. సో యా, ఇండిపెండెంట్ ఉండడం ఈజ్ వెరీ గుడ్, బట్ ఆ ఇండిపెండెన్స్ మనని బర్న్ అవుట్ చేసేసి లైక్ మరీ అసలు ఓపికే లేకుండా నౌ ఐ విల్ డ్రెయిన్ అవుట్, నా బాడీ వైజ్ కానీ ఇమోషనల్ వైజ్ కానీ నేను కేర్ తీసుకునే టైం కూడా నా దగ్గర లేదు అని అన్నప్పుడు, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ and have people support, like friends or family or partners. Home dynamics lo support and help తీసుకొడం is very, very much important, I feel. Okay. And all the people around the woman, if she's అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఏదైనా అచీవ్ చేయాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎలా సపోర్ట్ చేస్తారు? వాడు చదువుకుంటున్నాడు అంటే వి గివ్ దెమ్ టైం, వాళ్ళని పిలవం, మధ్యలో ఏం పని చెప్పం. లేదా వాళ్ళు ఏదైనా వర్క్ చేసి బయట వర్క్ చేసి ఇంటికి వచ్చారంటే మనం వాళ్ళకి ఇంకా అడిషనలీ ఏం చెప్పం. లైక్ దే వర్క్ సో హార్డ్, వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసి ఇంటికి వచ్చారు, సో దే షుడ్ రెస్ట్, వాళ్ళ మైండ్కి బాడీకి రెస్ట్ ఉండాలి, ఓన్లీ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళగలుగుతారు అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అని ఎలాగైతే మనం మెన్కి ఆలోచిస్తున్నామో, ద సేమ్ వే it applies for women too, because women are also human. They are not like superhumans, and we don't come with inbuilt batteries kada, that goes forever annattu. So understanding women energies also and supporting them is very important. బట్ స్లైట్లీ ఒక ఫ్యూ ఇయర్స్ నుండి స్లైట్ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? Yes, so much. Like అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ మెన్లో కూడా చాలా పెరిగింది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ముందు మనకి వచ్చేదానికి గ్రాంటెడ్నెస్ ఎక్కువైపోతుంది. మనకైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు అంతా ఒక ఫేజ్లో ఫుడ్ రెడీ ఉంటుంది, మనకి క్లోదింగ్ రెడీ ఉంటుంది, ఎవ్రీథింగ్, నో చోర్స్, మనకు అసలు ఏం తెలీదు అమ్మ ఏం చేస్తుంది. మన లైఫ్ నార్మల్గా నడవడానికి, హ్యాపీగా ఏ కంఫర్ట్స్ లేకుండా నడవడానికి అమ్మ ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంది అనేది ఒక చైల్డ్కి అవేర్నెస్ ఉండదు until they actually see it. సో ఇప్పుడు ఫైనలీ ఎవ్రీబడి హాస్ స్టార్టెడ్ సీయింగ్ వాట్ ద ఉమెన్ ఈస్ డూయింగ్ అని చెప్పి. బికాస్ ఇప్పటికి ఎలా అయిపోయిందంటే మన మామ్స్ జనరేషన్కి లైక్ దిస్ మనం అందరం విమెన్ ఇస్ ద కేర్ గివర్ అని ఇచ్చేసాం అనమాట రోల్. బికాస్ వీఆర్ గుడ్ ఎట్ ఇట్, వీఆర్ లైక్ దట్ ఈస్ అవర్ ఫెమినిన్ గిఫ్ట్స్, లైక్ నరిషింగ్ ఆర్ చెరిషింగ్ ద మూమెంట్స్ ఆర్ ఇంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉండాలి, లేదా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా నడవాలి, ఫైనాన్సెస్ ఎట్లా నడవాలి, ఎవ్రీథింగ్ ఇన్ అ మల్టీ డైమెన్షనల్ వే అ వుమెన్ గైడ్స్ ద హోమ్. బట్
ఆమెకంత రికగ్నిషన్ ఓవర్ ఇయర్స్ అంత ఇవ్వలేదు బికాస్ వీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. చేయాల్సిందే, అంతే, అది ఆమె అలా జాబ్, డ్యూటీ కదా అదే అన్నట్టుగా. డ్యూటీ కదా. అలా ఉన్న తర్వాత ఎవరికైనా కానీ, ఇప్పుడు ఒక సేమ్ మ్యాన్ కైనా కానీ దే ఎక్స్పెక్ట్ దట్ రికగ్నిషన్ కదా. ఇంత పని చేస్తే కుక్కలా పని చేసి వచ్చాను నేను మార్నింగ్ నుంచి, నువ్వేంటి నాకు కప్ కాఫీ కూడా పెట్టియవా అని హస్బెండ్ యెల్స్ ఎట్ వైఫ్. ద సేమ్ థింగ్, మార్నింగ్ నుంచి ఆమె ఎన్ని పనులు చేసిందో ఇద్దరం కలిసి కూర్చొని కాఫీ పెట్టుకొని ఇద్దరం కలిసి కూర్చొని తాగుతాం. Just like simple perspective differences. But I am glad that nowadays people have started seeing it. ఎందుకంటే our generation women stopped doing it. No recognition, we are not gonna do it. They didn't even ask Yeah, for it. like not necessary. It's not my responsibility. It is my responsibility until I take it only. నేను తీసుకోవడం మానేసినప్పుడు, నేను చేయడం మానేస్తే అవసరం లేదు నాకు అని అనడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఓ నో 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 ఎవ్రీథింగ్ ఈస్ కొలాప్సింగ్, యూ హ్యావ్ టు టేక్ చార్జ్, యూ ఆర్ వెరీ లైక్, నువ్వు ప్లే చేసే రోల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ లైక్ దట్ అవేర్నెస్ అండ్ దట్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీయింగ్ డెవలప్డ్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. యా, బట్ మీరు చెప్పిన పాయింట్ లో నిజంగా అమ్మ ఉండి అన్ని మేనేజ్ చేస్తుంది ఇంట్లో కదా, ఒక్క రోజు లేకపోతే ఆ డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తాం కదా. అంటే లిటరలీ ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్స్ ఆర్ అంటే అన్ని కూడా ప్రాపర్ ప్లేస్ లో ఉంటాయి, అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. వన్స్ ఒక్క 2 రోజులు లేదు, ఊరికి వెళ్ళింది ఎక్కడ వెళ్ళింది అంటే అప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనము. సో యాజ్ అన్ ఇప్పుడు కూడా మెన్ చూసుకుంటే చాలా మంది నిజంగా అండర్స్టాండింగ్ గా ఉన్నారు. నాట్ జస్ట్ మనం విమెన్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక్క సైడే బ్లేమ్ చేయకుండా మెన్ కూడా చాలా అండర్స్టాండింగ్ నేచర్ తో ఉన్నారు. అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, హౌస్ హోల్డ్ చోర్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, పార్షల్ గా హెల్ప్ చేస్తున్నారు. బట్ అగైన్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ నేను నీకు ఫేవర్ చేస్తున్నా, నీదే నీ వర్క్, నేను మంచోని కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా. వాట్ యు థింక్? A lot of people I saw with the same mindset. అంటే బట్ ఫర్ దాట్ పీపుల్ మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ముందుట్లాగా అయితే లేదు కదా. ఇప్పుడు మనం ఏం వర్క్ చేయట్లేదు, మనం ఓన్లీ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిఫరెన్స్ అండ్ ఈ సెగ్రిగేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇన్ఫీరియారిటీ, అంటే విమెన్ ఆర్ వీక్ అనే ఇన్ఫీరియారిటీ చూడడం స్టార్టెడ్ విత్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు నా విమెన్ ఆల్సో నాట్ స్టేయింగ్ బ్యాక్, they're also started earning. So when men took a little another step, like okay, we will be cooperative a little. But it's so good that I'm being cooperative, but seriously, is it are you doing really a favor, or you just finally understanding and taking up your part? మీరు ఫైనల్ గా అర్థం చేసుకొని మీరు చేయాల్సిన బాధ్యతలు పనులు ఏంటనేది ఇప్పటికన్నా అర్థం చేసుకొని మీరు మీ పార్ట్ మీరు చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా నిజంగా ఏదో ఫేవర్ చేస్తున్నారా? అది మీ ఇల్లు కూడా కదా. అదే ఇంట్లో ఆవిడ ఎలా బతుకుతుందో అదే ఇంట్లో మీరు కూడా బతుకుతున్నారు. ఈవెన్ నాట్ జస్ట్ మెన్, ఎవ్రీ అదర్ పర్సన్ హూ ఇస్ స్టేయింగ్ ఇన్ ద హౌస్, లైక్ ఇన్ లాస్ అయినా కానీ, కిడ్స్ అయినా కానీ, ఎవ్రీబడి క్యాన్ షేర్ సమ్ స్మాల్ హెల్ప్ ఇనఫ్. ఇప్పుడు మమ్మీ వర్క్ చేస్తుంది కిచెన్ లో, husband can help, or kids can help, or in-laws can help, anybody can help. It's not restricted to one person only. When everybody in the house staying, everybody should take part of it. ఓకే, సో మీరు అన్నట్టుగా విమెన్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే కెరియర్ ని కానీ, తన సొంతంగా కేర్ తీసుకోవడం, ఫ్యామిలీ కూడా కేర్ తీసుకోవడము, అండ్ కాలింగ్, సో ఈ మూడింటిని ఎట్లా ఫైనలైజ్ చేసి చెప్తారు మీరు? సో బ్యాలెన్సింగ్ ద 3 parts, it's like balance అనేది in my terms I feel it's a daily work. It's not like ఏదో గిఫ్ట్ లేదా అది ఆల్రెడీ ఇన్బిల్ట్ గా వచ్చేసింది మనకి, షీ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్ ఆర్ హీ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్స్ లైక్ మోర్ అ డైలీ ఎఫర్ట్. ఎవ్రీ డే మనకు కావాల్సిన ఆస్పెక్ట్స్ మీద ఎంతెంత టైం అండ్ ఎఫర్ట్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాన్ని బట్టి ఎంత ప్యాటర్న్, అది మంత్స్ లోకి ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేసాం, ఒక ఇయర్ లో ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేసాం, దట్స్ హౌ ద రిజల్ట్ కమ్స్ అవుట్. అండ్ ఇప్పుడు మనం జస్ట్ లైక్ గోయింగ్ టు జిమ్, మనం ఒక్కరోజు జిమ్కి వెళ్ళేసి నాకు బాడీ రాలేదేంటి అని అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. దానికి బాడీ వచ్చేంతగా, విజిబుల్ ఎఫెక్ట్స్ వచ్చేంతగా నువ్వు చేసినప్పుడే ఇట్ హ్యాపెన్స్. ద సేమ్ వే బ్యాలెన్సింగ్ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ కెరియర్, కాలింగ్ ఆర్ ద కేర్, ఆ 3 parts ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఇట్స్ అ డైలీ వర్క్. ఎవ్రీ డే ఎంత స్ట్రాటజైజ్డ్ గా మన టైమ్ అండ్ ఎఫర్ట్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాం 3 parts లో. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ కాన్షియస్ కేర్ గివింగ్ ఈస్ మస్ట్. లైక్ కేర్ గివింగ్ is one part, but అదే కాన్షియస్నెస్ లేదనుకోండి, it goes into like silent suffering. Like it's just like sacrifices, silent sacrifices that nobody notices. So I request all women to do the caregiving. I know we all women love caregiving. మనకి అలా లవ్ చేస్తున్నప్పుడు that is like అది ప్రేమ ఇచ్చేస్తుంటాం, ఎఫెక్షన్ చూపించేస్తుంటాం, we are that beings. But I say like with consciousness, give your love with consciousness. నీ దగ్గర నీకు కావాల్సినంత ఉందా లేదా దాన్ని కూడా చూసుకోవాలి. లైక్ ఈవెన్ ద గ్యాడ్జెట్స్ వి యూస్, దే నీడ్ ప్రాపర్ లైక్ మెయింటెనెన్స్.
like charging servicing and all that, right? We are the human Updates and beings, all. so we need some time for ourselves, some things to do, or some self-care activities or something. And it's nice if somebody of the family take care of the caregiver also. So like this dynamics, like sometimes you, sometimes me, Okay. let's just shift more like I'll hold, you just do it annadankante, more like a dance. You take control, sometimes I surrender, I take control, sometimes you surrender. Mm. That dynamic would be much better. Done. Thank you so much, ma'am.